దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం చదువుకుందామండి. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశములోని సోకోలో కూడి ఎఫస్దమ్మీము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగియుండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకెదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్యను ఒక లోయి ఉండెను. గాతువాడైన గొలియాతు అను ఒక శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల వెండి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచూ ఉండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చిదిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకొని అతని నా ఎద్దుకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము. నేను అతన్ని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యమును తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడుదమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచూ వచ్చెను. 11వ వచనం నుంచండి. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెషయి అను వాని కుమారుడు. యెషయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయియుండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేరులు ఏమనగా, జ్యేష్ఠుడు ఏలియాబు, 2వవాడు అబీనాదాబు, 3వవాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి యుండిరి గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నద్దకు తిరిగి పోవుచు వచ్చుచూ నుండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకుని దండులోనున్న నీ సహోదరు దగ్గరికి త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరుడు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని పంపివేసెను. సౌలును వారును ఇశ్రాయేలీయులందరూ ఏలాలోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమే పోయెను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. 21వ వచనం నుంచి చదువుతున్నానండి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టువాని వశము చేసి పరిగెత్తుకుని పోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగెను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను సూర్యుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకుగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకే వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వారి తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా జనులు వాని చంపిన వానికి ఇట్టిట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాటలాడునది అతని పెద్ద అన్నగు ఏలీయాబునకు వినపడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో,
నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నీ నెరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరియొకని ఆ ప్రకారమే అడుగుగా జనులు వానికి అదే ప్రకారం ఉత్తరమిచ్చుచూ వచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి. గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడైన నేను వానితో పోట్లాడునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకుని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి నా గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డం పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. 36వ వచనం నేను చదువుతున్నానండి. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పెట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని ఏటిలోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని ఒడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కొనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపస్యునై యుండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూ మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకుని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుగా పోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యముల తట్టు త్వరగా పరిగెత్తుకుని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాయితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 51 నుంచి చదువుతున్నానండి. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను. ఫిలిష్తీయులు ఆ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యోధా వారును లేచి జయము జయమని అరచుచు లోయ వరకును షరాయిము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరుముగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకుని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు, రాజా, నీ ప్రాణము తోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలుసుకొనుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల
చేతనుండగా అతని సౌలు దగ్గరికి తీసుకుని వచ్చాను. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా, దావీదు, నేను బెత్లహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. ఆమెన్.